నిఘా 2TV న్యూస్, నిజం కోసం మా నిఘా. నమస్తే, నిఘా 2TV న్యూస్ కు స్వాగతం. ముందస్తుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కర్నూలు మేత్రాసనం నంద్యాల డీనరీ పరిధిలోని క్రైస్తవ సోదరులకు మరియు జిల్లా ప్రజలకు డీనరీ ఫాదర్ కేడి జోసెఫ్ నూతన సంవత్సర సందేశాన్ని అందించారు. గడిచిన 2025 సంవత్సరపు చేదు జ్ఞాపకాలను, పాత జీవితాన్ని విడనాడి 2026 కొత్త సంవత్సరంలో సరికొత్త ఆశయాలతో అడుగు పెట్టాలి అని ఫాదర్ పిలుపునిచ్చారు. నంద్యాల డీనరీ పరిధిలోని విచారణ గురువులు, సిస్టర్లు, సంఘ ప్రజలందరూ దైవ చింతనతో, సేవా భావంతో మెలుగుతూ తోటివారికి అండగా నిలవాలి అని ఆయన కోరారు. ఈ కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నూతన జీవితాన్ని ప్రారంభించాలి అని ఫాదర్ కేడి జోసెఫ్ ఆకాంక్షించారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 2025 సంవత్సరము ముగిస్తూ ఉన్నప్పటికీ మనమందరము కూడా రేపటి రోజు 2026 నూతన సంవత్సరాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఈ యొక్క సందర్భంగా నిఘా టీవీ ప్రేక్షకులందరికీ, మన నంద్యాల డీనరీ ఫాదర్లకు, సిస్టర్లకు, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్క సంఘ ప్రజకు ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. డీన్గా, గురుమండలి అధ్యక్షుడుగా కేడి జోసెఫ్ ఫాదర్గా నేను మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మిమ్మందరినీ కూడా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడే ఆదిలో వాక్కు ఉండేను అని చెప్పిన ఆ యొక్క దేవుడు, ఆ వాక్కు దేవునితో ఉండేను, ఆ వాక్కు దేవుడై ఉండేను. ఆ వాక్కు మన మధ్యలో నివసించిన ఆ యొక్క గొప్ప పండుగను మనము క్రిస్మస్ రోజు జరుపుకోవడం జరిగింది. ప్రియమిత్రులారా, ఈ యొక్క నూతన సంవత్సరం అంతా దేవుడు మనతో ఉండి, మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉండి మనలందరినీ కూడా విజయవంతంగా ముందుకు నడిపించే విధంగా మీరందరూ కూడా దేవునితో సహకరించాలి. దేవుని యొక్క ఆశీర్వాదములతో ఈ యొక్క నూతన సంవత్సరం అంతా మీకు గొప్ప మేలు జరిగే విధంగా మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించండి. మనమందరము శాంతి సమాధానములతో, సోదర ప్రేమతో, దేవుని యొక్క విశ్వాసముతో, దేవుని మీద నమ్మకంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒక్కసారి మీకందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీర్వాదములు. God bless you all and very, very happy new year. క్రీస్తునాథుని యందు ప్రియ మిత్రులారా, మన రక్షకుడు, లోకరక్షణార్థము తండ్రి దేవుడు ఈ లోకానికి మన కొరకు, మన యొక్క రక్షణార్థము దివ్యబాల యేసును పశువుల పాకలో పంపించి, ఆ యొక్క పశువుల పాకలో జన్మించిన ఆ యొక్క రక్షకునికి యేసు అని పేరు పెట్టడం కూడా ఈ యొక్క జనవరి నెలలోని మొదటి నెలలో మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో, నూతన సంవత్సర పండుగ తర్వాత మనమందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క నామకరణ పండుగను కొనియాడబోతున్నాము. క్రీస్తు ప్రభుకు యేసు అని పేరు పెట్టుము అని చెప్పి పరిశుద్ధ వాక్యంలో మనము చదువుతున్నాము. యేసు అనగా రక్షకుడు, అదేవిధంగా ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి మీకందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. యేసు మన రక్షకుడు, ఇమ్మానువేలు మన రక్షకుడు మిమ్మందరిని దీవించాలని, మీ యొక్క కుటుంబాలను, మీ యొక్క వ్యక్తిగత జీవితాలను దీవించాలని మీకందరికీ కూడా మళ్ళీ ఒకసారి దేవుని ఆశీర్వాదములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.